ఇది హైవే ఫారెస్ట్ ఏరియా కాబట్టి పెంచింగ్ వేస్తున్నారు. అంటే ఏమన్నా జంతువులు కానీ జింకలు కానీ నక్కలు కానీ అన్నం వస్తాయనేసి వేసేస్తున్నారు. రోడ్డు బాగా చేస్తున్నారు, అదే బిల్డప్ చేస్తున్నారు. పెంచింగ్ వేసేసి ఫారెస్ట్ ఉన్న జంతువులు రోడ్డుకి అడ్డంగా వస్తాయని, వెహికల్కి అడ్డంగా వస్తాయని ఈరోజు వెళ్ళేది అసలు మా అత్తగారు మా అమ్మగారు అందరూ వెళ్తున్నారు. ఇంకా మా పిల్లకారు వేరే కార్లో ఉన్నారు. ఇంకా టెంపుల్ పైన బస్సు జనం ఫుల్ క్రౌడ్ ఉంటుంది సాటర్డే కాబట్టి. మామూలు టైంలో అయితే జనాభా ఎవరు కనపడరు. ఇది సాటర్డే కాబట్టి షాపులకి ముందు పక్కాగా అన్నీ ఉన్నాయి, బస్సులు కూడా ఉన్నాయి. అందుకు ఒంగోలు నుంచి, కందుకూరు నుంచి, నెల్లూరు నుంచి బస్సులు వస్తూ ఉంటాయి. సాటర్డే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మామూలుగా అయితే క్రౌడ్ అయితే ఉండదు. ఓన్లీ శనివారం మాత్రం ఈ టెంపుల్ తరస్తారు కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది. ఫుల్గా క్రౌడ్ చూడండి. ముందరికి వెళ్ళి రైడ్కి వెళ్తాం. షాపులు ఉన్నాయి. మామూలుగా ఫారెస్ట్లో ఉంటారు కదా, ఏజెన్సీ వాళ్ళు ఉంటారు. తెలుస్తుంది మనకు కూడా. ఘాట్ రోడే, హెవీ ఘాట్ రోడ్ కాదు, మీడియం ఘాట్ రోడ్. ఆటో ఎక్కుతుందంటే మీడియం ఘాట్ రోడ్, ఘాట్ రోడ్డే, హెవీ ఘాట్ రోడ్ అయితే కాదు. ఎందుకంటే తిరుపతిలో అయితే నాటాలు కదా పైకి పంటకి, హెవీ కాదు కాబట్టి అలౌట్ చేసిన ఆటోని. ఫైనల్లీ మళ్ళీ షార్ట్ తీస్తాను. అప్పుడైతే మనకి సేమ్ కటింగ్ అంతా సేమ్ తరపున మరి కటింగ్స్ దగ్గర బల్బు అదే ఇక్కడ వీటిని ఆటోస్కి కొద్దిగా జీపులు ఆటో అయితే బాగా పికప్ ఉంటాయి, బాగా ఎక్కుతాయి. కొత్త వెహికల్ కార్స్ ఎక్కుతాయి. మరి ఓల్డ్ కారు ఎక్స్పీరియన్స్ లేని కష్టం తోడడం కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని బాగా తోయేవాళ్ళని తెచ్చుకోవాలి. స్పీడ్ చెప్పాలి, టాలెంట్ ఉండాలి. ఎందుకంటే ఎదుగు వెహికల్ వస్తుంది చూసుకొని కరెక్ట్గా చెప్పాలి. స్టీరింగ్ హారన్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ డ్రైవర్ తెచ్చుకోండి వచ్చేవాళ్ళు ఎవరైనా. మన సేఫ్టీ కోసం